రైతులు చెప్పిన నిర్ణయం వాడైందే ఇట్లా రైతు చీమ కొట్టకుండా చిలుక తినకుండా తెగులు పట్టకుండా తర్వాత పోతుందంటే దాన్ని కింద మార్కెట్ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ప్రజల ధనాన్ని వాళ్ళ పిలిపించగలిగింది. దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఎడిపోతే పోలీసులు పోతే మరి మీరేం చేస్తారంటే రాకుండా వాళ్ళ ధనాన్ని వాళ్ళకే ఖర్చు పెట్టాలనేటువంటి ఇంగితం కూడా ఈ ప్రభుత్వాలు లేకుండా పోయింది. కనుక ఇవాళ ఏమైందంటే రైతు ఒక భూమి కొనుక్కుంటే ఎందుకుతారంటే వాడు భూమి కనుకొని ఇంటిపోగానే ఇలాంటి ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇలా పార్పెట్ పోగానే కార్పెట్ పెట్టుకుంటారు ఆ కళలు ఇలా మిగుతారు. వ్యవసాయం అనేది చాలా ముఖ్యం. ప్రకృతి సిద్ధంగానే మనకు వర్షాలు పడి పంటలు పండుతున్నాయి. కానీ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మరి భారతదేశంలో ముఖ్యంగా వ్యాపార వర్గాలకు ఉపయోగపడేటువంటి పాలసీలు అవలంబించడం వల్ల ప్రకృతి సమతుల్యం దెబ్బతింటున్నది. గాలిలో ఆక్సిజన్ తగ్గిపోతున్నది. నదులలో ఈ పారిశ్రామిక కాలుష్యాన్ని కలపడం వల్ల నదుల నీళ్లు కాలుష్యమైపోతున్నాయి. భవిష్యత్తులో మనకు ఆక్సిజన్ మన పిల్లలకు మనమరాలకు సరైనటువంటి పీల్చుకునే గాలి కూడా దొరుకుతుందా అంటే దొరకదు అటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగానికి వచ్చేసరికి మనం హైబ్రిడ్ ఒకటి వచ్చింది, దాని తర్వాత ఇక రసాయనిక ఎరువులు అనేది ఒకటి వచ్చేసినాయి. ఇవి భూసారాన్ని మొత్తం దెబ్బతీసి ఇవాళ పంటల దిగుబడి కూడా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. వీటి గురించి ప్రభుత్వాలు ఆలోచించి మరి భవిష్యత్తు ఎట్లా, ఈ దేశ భవిష్యత్తు ఎట్లా, ఆహార సమస్య ఎట్లా, ఈ ప్రకృతి సమతుల్యం ఎట్లా కాపాడాలా, ఈ రైతుల యొక్క సమస్య ఏంటి అనేది ఆలోచించడం లేదు. ఇవన్నీ ఒకవైపు ఉన్నప్పుడు ఇందాక మిగతా మిత్రులందరూ చెప్పినట్లు వ్యవసాయ రంగాన్ని క్రమంగా ప్రభుత్వ పాలసీల వల్ల దెబ్బతీయడం అనేది జరుగుతూ ఉంది. అందుకని మేము ముఖ్యంగా రైతాంగం బాగుపడాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం క్వింటాల్కు 12,000 రూపాయలు పత్తికి మద్దతు ధర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొదలే పరిస్థితి ఇట్లా ఉంటే ఈ విదేశాలకు వెళ్ళి ఏవైతే పత్తి దిగుమతి అవుతున్నదో దాని మీద కేంద్ర ప్రభుత్వం 11% ట్యాక్సులు విధించేది, పన్నులు విధించేది. ఈరోజు ఆ 11% ట్యాక్సుల్ని రద్దు చేయడం వల్ల విదేశాల నుంచి మనకు పత్తి వచ్చి విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళి పత్తి వచ్చినప్పుడు మన దేశంలో ఈ మాత్రం ధర కూడా ఇప్పుడు దొరుకుతున్నటువంటి ధర కూడా దొరకనటువంటి పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. కాబట్టి ఈ రెండు ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేటటువంటి దిగుమతి చేసుకునే పత్తి మీద 11% ఏదైతే సుంకం వాళ్ళు విధిస్తున్నారో, ట్యాక్సులు విధిస్తున్నారో దాన్ని అట్లనే కొనసాగించాలా, తీసివేయవద్దు. అదేవిధంగా పత్తి క్వింటల్కు 12,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలా. స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు పంటకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వము, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మార్కెట్లోకి వచ్చి పంటల్ని, రైతుల దగ్గర పంటల్ని కొనుగోలు చేయాలని చెప్పి చూస్తాం. మనం కళ్ళు తెరిస్తే తప్పించి రైతాంగాన్ని కానీ భారతదేశాన్ని కానీ మనం కాపాడుకునే పరిస్థితి మట్టుకు మొత్తం కార్పొరేట్ కంపెనీల చేతిలోకి అన్నీ పోతున్నాయి. క్రమంగా అవన్నీ నేను మళ్ళీ చెప్తే వేరేగా మీకు అన్ని కార్పొరేట్ కంపెనీల చేతిలోకి పోయి ఆ భూమిలో ఎక్కడెక్కడ విలువైన ఖనిజాలు దొరుకుతున్నాయో, విలువైనటువంటి యొక్క అవన్నీ కూడా తీసుకొని మనకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వేల కోట్ల రూపాయల ఇవాళ డబ్బులు కొద్ది మందికి లాభాలు చేకూర్చడం కోసం ప్రపంచంలో ధనవంతులలో ఇవాళ అదాని ఒక ధనవంతులుగా మారిపోతారు. వాళ్ళని ధనవంతులు చేయడం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచడం కోసం నన్ను ఏదో కాకుల కొట్టి గద్దలకు పెట్టినటువంటి పరిస్థితి నన్ను మొత్తం దేశంలో ప్రజలందరినీ, రైతుల్ని అందరినీ కూడా దోచుకొని ఆ కొద్ది మంది కార్పొరేట్లకు లాభం చేకూర్చే పెద్ద కుట్ర దీని వెనకాల జరుగుతుంది. దాన్ని మనం ఎదిరించాలనంటే మొత్తం రైతాంగం మిగతా అన్ని ఉద్యమకారులతో కలిసి రకరకాల ఉద్యమాలతో కాదు పెద్ద ఎత్తున మనం రోడ్ల మీదకి వచ్చే తప్పించి ఈ సమస్య పరిస్థితి సరే. ఈరోజు అవినీతి ఎంత పెరిగిపోయిందో మనం నేపాల్లో జరిగిన పరిణామాలు చూసినాం, బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు చూసినాం. ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చేస్తే నేపాల్లో అవినీతి చేసినటువంటి మంత్రులను కూడా ఇళ్లకి కిందికి దించితే రోడ్ల పరిగెత్తుకొని ఎక్కడో అక్కడ పరిగెత్తు నీళ్ళకి కూడా పరిగెత్తుకొని అదేటువంటి ఒక పరిస్థితి. బహుశా ఈ దేశంలో కూడా ప్రజలు ఇంకా కళ్ళు తెరుస్తలేరు. మనం ఇంకా ఈ వాళ్ళు రైతు బంద్ చేస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు భ్రమలలో ఉంటున్నారు ప్రజలు. కానీ ప్రజలకు ఒక్కసారి కనుక భ్రమలు పోతే ఇక్కడ ఉంటే ఈ దొంగలకు కూడా అదే గతి తప్పనిసరి పడుతుంది.